భూమి మీదకి వచ్చిన తర్వాత యేసుప్రభు వారు సంఘాన్ని తీసుకొని వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఈ భూమిని మొత్తాన్ని చాప చుట్టినట్టుగా చుట్టి అగ్నిగంధకాలతో కాల్చేసి సంఘాన్ని తీసుకొని అప్పుడు పరలోకం ఎంట్రన్స్లోకి వెళ్తాడు. ఆయన సీట్ అదే. అక్కడ తండ్రి అయిన దేవుడు ఉంటాడు, ఆయన కుడిపార్శ్వం మీద ఆయన ఉంటాడు. మనమంతా పక్కన ఉంటాం, పరలోక బ్యాచ్, ఇంకో బ్యాచ్ నరకానికి వెళ్ళే బ్యాచ్. అప్పుడు తీసుకెళ్ళిపోయి నరకంలో లేరు. తప్పు చేసిన వాళ్ళంతా పాతాళంలో ఉంటారు. ఇప్పుడు చనిపోయినంత ఎవరు పరలోకంలో లేరు. పరలోకంగా రెడీగా అవుతుంది, ఏ రోజు వస్తాడో తెలియదు ఆయన. ఇప్పుడు చనిపోయినంతా పరదేశంలో ఉంటారు. పరదేశి వేరు, పరలోకం వేరు, పాతాళం వేరు, నరకం వేరు. ధవల సింహాసన తీర్పు అని కూడా జరిగిద్ది. ఆ తీర్పులోనే ఆయన ఆ చైర్లో కూర్చునేది. అందరూ మంచి మంచి ప్రవక్తల పేర్లు పెట్టుకుంటారు. పలానా యాకోబు తీసుకొని రండి, నేను నా కుమారుణ్ణి పంపించి నువ్వు చేసిన పాపం నిమిత్తం ప్రాణం పెట్టించాను, నీవు నా కోసం ఏం చేసావు యాకోబు అని అడుగుతాడు. అయ్యా నేనేం చేయలేదయ్యా. రే తీసుకెళ్ళండి రా, ఇద్దరు దేవతలు వస్తారు, టింగ్ టింగ్ తీసుకెళ్ళిపోయి నరకం లేస్తారు. అప్పుడు ఓపెన్ అయితే నరకం. రే పలానా మరియమ్మని తీసుకురండి రా, నేను నా కుమారుని పంపించి ప్రాణం పెట్టించాను, నువ్వు నా కోసం ఏం చేసావు. అయ్యా నేను వచ్చానయ్యా, చప్పట్లు కొట్టాను, నాకున్న దాంట్లో చిల్లర మార్చాను, కానుకేసాను, విన్నాను కానీ నాకు ఏం విన్నాను కూడా గుర్తులేదు ప్రభు అన్నావు అనుకో, తీసుకెళ్ళిపోయి నరకంలో వేయటమే. అందుకని ధవల సింహాసన తీర్పు ముందు మనం ఆ తీర్పులో నిలబడకుండా ఉండడానికి మీరంతా ప్రార్థన చేసుకోండి, భక్తిగా ఉండండి. ప్రతి ఒక్క మనిషికి వస్తుంది అది. ఆ ధవల సింహాసన తీర్పులో నెగ్గితేనే నీకు పరలోకం, లేదంటే మళ్ళీ నరకమే, నువ్వెంత భక్తి చేసినా. అందుకని దయచేసి తెలుసుకోండి, బైబిల్ చదవండి. ఒక దొంగకి అర్థమైన బైబిల్ మీకు ఎందుకు అర్థం కాదు? ఒక వ్యభిచారికి అర్థమైన బైబిల్ మీకు ఎందుకు అర్థం కాదు? ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్కి అర్థమైంది మీకు ఎందుకు అర్థం కాదు? అర్థం అవుతుంది, మీరు చదివితే అవుతుంది. మీ పనులే మీరు చేసుకుంటారు, మరి దేవుడి పని ఎవరు చేయాలి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవ్వరూ చూడరు. ఎందుకు చూస్తారు? మీకు బలుపు ఎక్కువ, మీకేం అనారోగ్యాలు లేవు కదా, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అందుకే నీకు పొగరు. ఎవరికి తినడానికి గది లేక రోడ్ల మీద అడక్క తింటున్నారు, నీకు 3 పూట్ల తిండి పెట్టాడు, అందుకని నువ్వు సంకలు గుద్దుకుంటున్నావు. ఆయన పని చేయి, నీ పని కోసం నువ్వు బ్రతకడం కాదు. రోడ్డు మీద అడక్క తినేవాడు కూడా 3 పూటలు తింటున్నాడు, నువ్వు తింటాం పెద్ద గొప్పే ఉంది. నీకు మహా అంటే ఉంటే ఇంకో పూట ఎక్కువ తింటావు, అది ఎవరికేం ఉపయోగం లేదు. నువ్వు దేవుడి కోసం ఏమైనా చేసేవా, అది ఉపయోగకరంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దయచేసి బైబిల్ని చదవండి, వాక్యానుసారం బ్రతకండి. అనేక మంది నాలాంటి దులు మీరు తీసుకొని రండి. రేపైన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక.